హలో! నేను మిస్టర్ బి. మన ఛానల్‌లో సరికొత్త పాడ్‌కాస్ట్ సీరీస్‌కి స్వాగతం. ప్రస్తుతం మన స్టూడియోకొచ్చారు డైరెక్టర్ శ్రీ హుస్సేన్ షా కిరణ్. లేటెస్ట్‌గా ఆయన 'మృత్యుంజయ' మూవీని డైరెక్ట్ చేశారు. ఆ సినిమా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. 'మృత్యుంజయ' ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. 'మృత్యుంజయ' మూవీ థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. థాంక్ యూ సో మచ్. సార్, ఆహ్, సినిమా రిలీజ్ అయింది. హ్మ్. డిఫరెంట్ ఒపీనియన్స్ బయటకొచ్చాయి. హ్మ్. అండ్ మీకు కూడా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చుంటుంది. డెఫినెట్‌లీ. వాటిలో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? ఓహ్! ఇది ముందే చెప్పుంటే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆర్ ఫీడ్‌బ్యాక్ ఆర్ వాటెవర్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై వైఫ్. ఓకే. అంటే సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మనకి వరల్డ్ కప్ ఐ మీన్ వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ వల్ల సండే పోయింది. వీఆర్ ఆల్ టెన్స్డ్ అబౌట్ ఇట్. అంటే ఓపెనింగ్ 3 డేస్ చాలా ఇంపార్టెంట్ కదా! అందులో ఒక రోజు పోయింది. సో, ఎప్పటికప్పుడు రివ్యూస్ చాలా వచ్చాయి. అండ్ వాళ్ళే ఫోను చేసి చెప్తున్నారు. "ఇప్పటిదాకా లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో 3 రేటింగ్ ఎవరికీ ఇవ్వలేదండి. యూ షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్" అని చెప్పి. ఐ వాస్ చెకింగ్ బుక్ మై షో చెక్ చేసుకుంటూ, థియేటర్‌లో అక్యుపెన్సీ చెక్ చేసుకుంటూ అంటే మై వైఫ్ సెడ్, "నాకు తెలిసినప్పటి నుంచి తెలియక ముందు నుంచి కూడా యూ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. అండ్ ఈరోజు నువ్వు సినిమా చేసావు. సినిమాకి రెస్పాన్స్ చాలా బావుంది. అండ్ ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ ప్రౌడ్. యువర్ ఫ్యామిలీ ఈస్ హ్యాపీ. యువర్ సన్ ఈస్ హ్యాపీ. యువర్ సన్ ఈస్ ప్రౌడ్. ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చెయ్యి నువ్వు కొంతసేపు." లేకపోతే తెలియకుండా మూమెంట్ అయిపోతది. అండ్ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు ఎంజాయ్ దట్ మూమెంట్. దీనికోసం పైన కింద పడ్డావు, సాక్రిఫైసెస్ చేసావు. సో, ఐ థింక్ దట్ మూమెంట్ ఓకే. నీకు కావాల్సిన సినిమా చేసావు అండ్ యూ హ్యాపీ అబౌట్ ఇట్. సక్సెస్, ఫెయిల్యూర్, రెస్పాన్స్, ఫీడ్‌బ్యాక్ అవన్నీ కాదు. హ్యాపీ అబౌట్ ఇట్. ఎంజాయ్ ద మూమెంట్. సో, దట్ స్ట్రక్ మీ అన్నమాట. ఆ రోజు చాలా ప్రశాంతంగా పడుకున్నా. ఆ రోజు నుంచి మళ్ళీ బుక్ మై షోస్ అవన్నీ అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాను గానీ, అదర్‌వైజ్ ఐయామ్ లైక్ యాహ్! ఫైన్. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. మై జర్నీ ఒక మైల్‌స్టోన్‌కొచ్చాం. గుడ్ మైల్‌స్టోన్ ఇస్ వాట్ ఐవ్ రీచ్డ్. సో, దట్ ఈస్ అ కాంప్లిమెంట్ అండ్ అడ్వైస్ అట్ ద సేమ్ టైమ్. యాహ్! సార్, ఈ ఆలోచన 'మృత్యుంజయ' మూవీకి సంబంధించిన ఆలోచన ఎక్కడ మొదలైంది? మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన విషయం గాని, ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? రియల్ ఇన్సిడెంట్స్ అంటూ లేవండి. రియల్ ఇన్సిడెంట్స్ అంటూ లేవు. క్యారెక్టర్ ఇన్‌స్పిరేషన్ గురించి, ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది అనే ఇన్‌స్పిరేషన్ గురించి చాలా చోట్ల చెప్పాను నేను. మా ఫ్రెండ్ వీరా గారు ఆర్బిటరీ యాడ్ కలెక్ట్ చేస్తారు అని ఇది క్యారెక్టర్ గురించి ఇన్‌స్పిరేషన్ ఆయనిచ్చారు. బట్ దేర్ ఇస్ నో రియల్ దిస్ థింగ్. అంటే వి సీ ఇన్ ద న్యూస్‌లో కానీ, యూ నో లేకపోతే న్యూస్ పేపర్‌లో కానీ, న్యూస్‌లో కానీ ఎక్కడో ఏదో జరిగిందంట అని చెప్పి. అండ్ దెన్ పీపుల్ ఆర్ లైక్ అచ్చో! అలాంటిదే మా దగ్గర కూడా జరిగిందిరా. సేమ్ దిస్ థింగ్. వెరీ సిమిలర్ అని మాట్లాడుతా ఉంటారు. సో, ఐ వాస్ లైక్ వాట్ ఇఫ్ దే బోత్ ఆర్ కనెక్టెడ్? నాకనిపిచ్చేది. వాట్ ఇఫ్ దే బోత్ ఆర్ కనెక్టెడ్? ఎక్కడో ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఇక్కడ మళ్ళీ ఒంగోలులో జరిగింది అనే ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే ఆర్ జనరల్‌గా అక్కడ జరిగింది అంటే జనరల్‌గా పీపుల్ ఆల్సో సే అచ్చో! అలాంటిది ఇక్కడ కూడా జరిగింది జనరల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆర్ ఒక ఎర్త్‌క్వేక్ వచ్చింది. సమ్ డిజాస్టర్, సమ్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు అలాంటిది నేను కూడా చూసాననే ఒక చిన్న దే ట్రై టు రిలేట్ థట్ టు their experience in all this stuff. So I was like, why not make it real? Why not make 2 incidents happen at the same time? 2 యాక్సిడెంట్స్ ఒకేలా జరిగితే ఏంటి? ఆ థాట్ కేమ్ ఫ్రమ్ దేర్. అండ్ అక్కడి నుంచి ఇట్ వాస్ అయిపోయింది స్క్రీన్ ప్లే రాసుకుంటూ ఇట్ వెంట్ ఆన్. ఈ 'మృత్యుంజయ' కథ విష్ణు గారి దగ్గరికి వెళ్ళిందా? లేదా విష్ణు గారి కోసం 'మృత్యుంజయ' కథ తయారయిందా? హ్మ్. విష్ణు గారి కోసమే 'మృత్యుంజయ' తయారయింది. ఓకే. ఎందుకంటే నేను ముందు ఒక కథ చెప్పాను. హ్మ్. కథ చెప్తే ఆ కథలో క్లైమాక్స్ ఆయన చేస్తున్న సినిమాలో క్లైమాక్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. రిలీజ్ అయ్యాక ఒకసారి చూసి కాల్ తీసుకుందామండి అన్నారు. హ్మ్. సో, ఖాళీగున్నాం. సో, ఖాళీగా ఉన్నప్పుడు వై నాట్ రైట్ అనదర్ స్టోరీ? వై నాట్ వర్క్ అనదర్ స్టోరీ అని చెప్పి నెమ్మదిగా ఐ విల్ స్టార్ట్ రైటింగ్. ఇది రాసుకుంటూ ఉన్నా. ఒక 1 వీక్, 10 డేస్‌కి ఐ హాడ్ ఎ 15, 20 మినిట్ ఐడియా అన్నమాట. హ్మ్.
హీరో క్యారెక్టరేషన్ ఇదే హీరో క్యారెక్టరేషన్ పట్టుకుని ఇలా అయితే ఏంటి? 2 యాక్సిడెంట్స్ అయితే ఏంటి? ఎవరు చేస్తారు యాక్సిడెంట్స్ లాగా ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఈ 3 పాయింట్స్‌తో ఒక చిన్న 20 మినిట్స్ నరేషన్ ఐ వెంట్ అండ్ టోల్డ్ సన్నీ. హ్మ్. సన్నీ గారు విని చాలా బాగుంది డెవలప్ చేయన్నారు. ఇంకా ఐడియా స్టేజ్‌లో ఉంది సన్నీ. అంటే లేదు బాగుంది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డెవలప్ చేయంటే స్టార్ట్ డెవలపింగ్ ఇట్ వితిన్ కపుల్ ఆఫ్ డేస్ వి హాడ్ 1 అవర్ సాలిడ్ నరేషన్. ఆ నరేషన్ అయిపోయిన తర్వాత సన్నీ సెడ్ ఎమోషన్స్ యాడ్ అవ్వాలి. బికాజ్ ఐ వాంట్ టు బి లిటిల్ ఫన్ టెంట్‌లో. అంటే మరి ఆ టిపికల్ ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటున్నాం కదా! సామజవరగంన లేకపోతే ఓం భీమ్ బుష్ లేకపోతే సింగిల్ విష్ణు విన్యాస్ ఆ స్పేస్ కాదు. ఆహ్, అది ఇంకో స్టైల్ అనుకోండి. అదర్ దిస్ థింగ్ వేర్ హీరో ఇస్ నాట్ రియల్లీ సీరియస్ అబౌట్ సాల్వింగ్ ద కేస్. హి ఈస్ ఫూలింగ్ అరౌండ్ విత్ హిస్ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ ఏదో ఉందిరా అని చిన్న లైట్ హార్టెడ్‌గా ఎళ్తూ సెకండ్ హాఫ్‌లో ప్రాణం మీదకొచ్చిన తర్వాత కొంచెం సీరియస్ అయ్యే వచ్చిన కూడా అంత సీరియస్ అయ్యే ఇది కాకుండా నెమ్మదిగా లాస్ట్‌లో సీరియస్ అయ్యే ఇదనమాట. అలా ఎళ్తే హి సెడ్ లేదు ఆహ్, కొంచెం ఎమోషన్ కావాలి. ఏదో పట్టుకోవడానికి మనకి థ్రిల్లర్‌లో ఒకటే కాదు. వి నీడ్ సంథింగ్ టు హోల్డ్ ఆన్ టు అన్నప్పుడు వి క్రాక్డ్ ద పాప క్యారెక్టర్ అండ్ ఆల్ ద స్టఫ్. పాప ఇది. ఐ సెడ్ ఐ వెంట్ బ్యాక్ టు సన్నీ అండ్ సెడ్ పాప సీక్వెన్స్ కనుక యాడ్ చేస్తే టోన్ మారిపోతది. ఇట్ విల్ బికమ్ డార్క్. ఆర్ యూ ఓకే విత్ ఇట్? ఐ యాక్చువల్లీ డోంట్ నువ్వు దాని గురించి వరీ అవ్వద్దు. డార్క్ అవుతుందా? లేకపోతే ఇది మారిపోతుందా? వరీ అవ్వద్దు. కథ వస్తుందో చూడు. సో ద మూమెంట్ ఎమోషన్ కేమ్ ఇన్ హీరో హ్యాడ్ అ స్ట్రాంగర్ పర్పస్. ఆ పర్పస్ స్ట్రాంగ్ అయ్యేటప్పటికి ద జర్నీ బికేమ్ స్ట్రాంగర్ అండ్ మోర్ పర్పస్‌ఫుల్. Because his journey became purposeful, the villain became even more stronger. సో, అలా ఆ పాప రావటం వల్ల సినిమా కథంతా అలా సెట్ అయిందనమాట. అలా బలంగా ఇట్ బికేమ్ ఎ స్ట్రాంగ్ వాల్. అది తీసుకెళ్ళి విష్ణు గారికి చెప్తే ఐ థింక్ ఫస్ట్ టైమ్‌కే హి సెడ్ నాకు నచ్చిందండి. నేను మళ్ళీ వింటా అన్నారు. అండ్ దెన్ అప్పటికే బాండ్ కుదిరిపోయింది. అప్పటికే ముందు కథ చెప్పున్నాను. అది కుదిరిపోయింది. ఇది నచ్చిందండి నాకు విల్ డూ అన్నారు. ఐ థింక్ వితిన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఐ హాడ్ టు నచ్చింది కాబట్టి ఐ వాస్ మోర్ మోటివేటెడ్. అక్కడి నుంచి ఇంకా ఫినిష్ చేసుకుంటూ క్లైమాక్స్ రాయలే. క్లైమాక్స్ ఐ హాడ్ టు ఫినిష్. అవన్నీ ఫినిష్ చేసుకొని ఒక 6 మంత్స్‌లో ఐ థింక్ వి వెంట్ ఆన్ టు ద సెట్స్ అండ్ ఆల్ ద స్టఫ్. మరి ఇంటర్వెల్ సీక్వెన్స్ మీరు 'మృత్యు అండ్ జై' భలే వేశారు సార్ అది మాత్రం టైటిల్. థాంక్ యూ సో మచ్. అది మీకు ఇన్‌స్టెంట్‌గా వచ్చిందా? లేదా ముందుల అనుకున్న దాన్ని బట్టి వచ్చిందా సార్ అది? కానీ చాలా బాగుంది అసలు. రిలేట్ అయింది కరెక్ట్‌గా. ఫస్ట్ టైటిల్ గూడా చాలా టైటిల్స్ యేసుకున్నామండి. ఏ టైటిల్ సెట్ అవ్వట్లేదు. అది కూడా సన్నీ చెప్పారు 'మృత్యుంజయ్' అని చెప్పి. హ్మ్. ఆయన ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట 'మృత్యుంజయ్' అని చెప్పి. ఆయన హ్మ్. మిట్టు అని పిలుస్తారు. అయితే నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు పేరు శివ అని రాసుకున్నా. హ్మ్. ఆహ్, సో, ఆ పేర్లు రాసుకోవడానికి కారణం కూడా హీరో శివ. హీరో పక్కన హనుమంతుడిలాగా ఉండేది ఆహ్, ఆంజనేయుడిలా ఉండేది అంజి. అవును. అండ్ అది కూడా శివ ఈ ఆయన అంశమే. ఆ తర్వాత నిజం మాట్లాడే ఒక మనిషి ఉండాలి గ్యాంగ్‌లో. కాబట్టి సత్య. ఒక డ్యాడీలాగా అందరిని తప్పు చేసినా, రైట్ చేసినా, ఏం చేసినా పర్లేదు నేను ఉన్నాను. లేకపోతే ఒక పక్కన ఒక చిన్న ఫిలాసఫీ మాట్లాడుతూ పెద్ద లైఫ్‌లో స్ట్రెస్ తీసుకోకుండా ఉండే ఒక డ్యాడీ లాంటి క్యారెక్టర్ డేవిడ్. ఇది శివ ప్రపంచం బేసిక్‌లీ. అయితే అండ్ అవటేపు సీతా పరశురాం. హ్మ్. పరశురాముడు కూడా శివుడు భక్తుడే. అండ్ సీత అంటే వీళ్ళిద్దరు ప్రపంచం కలవదు. సో, ఆవిడ పార్వతి కాదు, ఈయన రాముడు కాదు. హ్మ్. సో, అంటే దేర్ వాస్ నో లవ్ స్టోరీ దేర్. సో, ఈయన ప్రపంచం ఈయనది, ఆవిడ ప్రపంచం ఆవిడది. సీతా పరశురాం. సో, అలాగా వి పుట్ దెమ్ ఇన్ సెపరేట్ థింగ్స్ అన్నమాట. సో, దిస్ ఇస్ హౌ ద నేమ్స్ వర్ గివెన్. సో, హ్మ్. సో, పేర్లని డాన్స్ ఏస్తున్నాం. అయిన తర్వాత సన్నీ వచ్చి మృత్యుంజయ్ ఎలా ఉంటది అన్నాడు. ఐ వాస్ లైక్ అదిరిపోయింది. నేను వెంటనే పేరు మారుస్తాను. జై కింద మారుస్తాను అని చెప్పి వి చేంజ్ ద నేమ్ టు జై. సెకండ్ హాఫ్‌లో అతని పేరు మృత్యుంజయ్ అని చెప్పి ఓపెన్ చేస్తాం. సో, హిస్ నేమ్ ఇస్ మృత్యుంజయ్ కానీ జై అని పిలుస్తారు. అండ్ బట్ దెన్ ఇట్ హాడ్ అనదర్ వాల్యూ టు ఇట్. మృత్యు వర్సెస్ జై కాబట్టి యెస్. అది ఎప్పుడో ఎందుకొచ్చిందో, ఎక్కడొచ్చిందో థాట్ ఎవరో చాలా ఇచ్చే బాగుంది సార్. ఉంటారు. ఆ ఇంటర్వెల్ దగ్గర వి థాట్ టైటిల్ ఇక్కడ ఏద్దాం. అందుకే ఆహ్, 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 ఇది నేను అనిల్ భాను గారికి చెప్పా. హుహు. మన డిజైనర్స్ మన
అనిల్ భాను గారు చెప్తే వాళ్ళేం చేశారు, ఆ ఎన్నుకు కొమ్ము పెట్టారు. ఆ ఎన్నుకు 2 అపాస్ట్రఫీస్ కొమ్ముల్లా పెట్టేప్పటికి వి లైక్ ది డిజైన్ ఆల్ ద స్టఫ్. అది అంత పెద్ద క్వెషన్ నేను అనుకోలే. బికాస్ ఆ ఎన్నుకి ఎందుకు పెట్టారు, ఏదో ఉంది మృత్యు ఎంజయ్ అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఏదో చిన్న ఇంట్రెస్టింగ్ గా పడుతున్న టైటిల్ అని పెట్టాను తప్పితే ఇట్ వాజ్ టూ మీనింగ్స్ టు ఇట్. దానికి ఒక ఆన్ ఫేస్ మీనింగ్ ఉంది, అండర్ కరెంట్ మీనింగ్ ఒకటి ఉంది. హీరో పేరు మృత్యుంజయ్, అట్ ద సేమ్ టైం మృత్యు ఎంజయ్ అని ఒక రీజన్ కూడా ఉంది. అండ్ ఐ వాజ్ లైక్ అది కొంచెం బిఫోర్ ద రిలీజ్ కొంచెం ఎవ్రీబడి వర్ క్యూరియస్ అబౌట్ ద మృత్యు ఎంజయ్. సార్ రైన్ ఎఫెక్ట్స్ అసలు చాలా బాగున్నాయండి. విజువల్స్ ఆన్ స్క్రీన్ చూస్తే ఆ క్లైమాక్స్ అంటున్నారు, స్టార్టింగ్ అంటున్నారు. అంటే మీరు ఇంటర్వెల్ సీన్ లో కూడా రైన్ ఎఫెక్ట్ లో టెరస్ మీద నుంచి చూపిస్తారు కదా, ఆ విజువల్స్ చాలా బాగా చేశారు. అండ్ గ్రేవ్ యార్డ్ లో క్లైమాక్స్ అయితే స్ప్రింక్లర్స్ అది ఆన్ ద తెలిసిపోతుంది. మీద ఇంటర్వెల్ వాజ్ వెరీ వెరీ టఫ్ అండి. ఇంటర్వెల్ సో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్, ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 20 floors సంథింగ్, 20 ఫ్లోర్లో ఎంతో. ఆ పైన క్రేన్ వేసాం. ఆ పైన క్రేన్ పెట్టి అక్కడి నుంచి పెట్టి డూప్ని ఎలాడదిద్దాం అనుకున్నాం. అక్కడే స్ప్రింక్లర్స్, అక్కడే ఇది కింద సెటప్, 2 డిఫరెంట్ సెటప్స్ ఉన్నాయి. అయితే మా విలన్ వచ్చాడు. విలన్కి పక్కన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ పైన ఇంకో సెటప్ చేస్తున్నారు. ఇంకా చూశాడు, ఏంటిది అన్నాడు. ఇది ఇక్కడ మీకు మీ క్లోజప్స్ అవి తీయటానికి అక్కడ డూప్ ఎవరైతే ఉంటారో మా యాక్షన్ మాస్టర్ అంజి గారి అసిస్టెంట్ ఎవరో ఒకరు డూప్ ఉంటారు అని మీకు అర్థం అన్నాడు. ఏందిరా కరేది, పడితే సినిమా ఆగిపోద్దురా. అలా కాదు అంటే ఈయన పడితే ఆగిపోద్దని కాదు, అంటే వీళ్ళు ఒక నమ్మకం ఉంటుందండి, వీళ్ళు చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది, దే డూ స్టన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. ఏమైనా అటు ఇటు అయితే బ్యాలెన్స్ చేసుకుంటారు, ఓ చిన్న ధైర్యం ఉంటుంది. నువ్వు నేను కడతా ఏందిరా అని చెప్పి, అది కాదు బ్రో ముందు ఆయన చేయని అంటే, లేదు మేము కడతా అని వెళ్ళాడు ఆయన. లుకింగ్ ఏంటి పరిస్థితి. అండ్ నాకు హైట్స్ భయం. సో అంటే జనరల్గా ఇఫ్ యూ సీ డైరెక్టర్స్ ఒక ఆ స్టంట్ చేస్తున్నప్పుడు ముందు అది చేసి చూసుకుంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆ స్టంట్ వాళ్ళు చేయాలనో ఇదనో కాదు, అది చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్కి ఎంత ప్రాబ్లం అవుతుంది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆర్టిస్ట్ గోయింగ్ టు గో త్రూ. సో ఎంతసేపు నేను కట్ని హోల్డ్ చేయొచ్చు, ఎంతసేపు నేను కెమెరా ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు. సో ఆ అండర్స్టాండింగ్ రావటానికి దే డూ దట్. కానీ ఇక్కడ ఆ ధైర్యం లేదు. అక్కడ 20 ఫ్లోర్ పైన ఈ మామూలుగా చూస్తేనే అయిపోయింది, బాడీ అనేది చల్లగా అయిపోతుంది. మనోడు ఎక్కేశాడు, హీ వెంట్ ఆన్ టు దాట్ అండ్ హీ స్టూడ్ దేర్. సో మనకి లోపల మైండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆర్టిస్ట్ కూడా పర్ఫామ్ చేయడానికి అని చెప్పి దే హోల్డ్ దే డోంట్ షో దట్. ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, ఆ భయం ఉన్నా ఏమున్నా ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. కెమెరా పెట్టాము, 2 minutes 3 minutes షార్ట్స్ తీస్తున్నాం, డ్రోన్ వెళ్తుంది తీస్తున్నాం. ఓ 10 minutes తర్వాత హీ వాజ్ దిస్, ఒక 5 minutes ఎంతో పుల్డ్ హిమ్ బ్యాక్. సో ఆ 5 నిమిషాలు మనోడు ఊపిరి బిగబట్టుకునే ఉన్నాడు. ఆ 3 నిమిషాలు 4 నిమిషాలు అంటే హీ వాజ్ చాలా నెమ్మదిగా, హీ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో బాడీ అంతా 45 degrees ఉండేటప్పటికి, పైనుంచి చేసేటప్పటికి గాలి రావట్లేదు, అబ్బాయికి గాలి రావట్లేదు, మొహం అంతా ఇది ఉందన్నమాట. కానీ హోల్డ్ ఎక్స్ప్రెషన్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్ హోల్డ్ చెయ్యాలి. సో 2వ ట్రయల్, 3rd ట్రయల్, 4th ట్రయల్కి వీ వర్ ఏబుల్ టు గెట్, కొంచెం అలవాటు అయ్యి వీఆర్ ఏబుల్ టు గెట్ లైక్ 10 minutes or so. 10 minutes వీ యూస్ టు డూ దట్ షార్ట్ అనమాట. అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్ ఇన్ ఫుల్. అక్కడ దాని మీద మళ్ళీ వర్షం పెట్టాం. రన్ టైం గురించి కూడా అందరూ బాగా మాట్లాడుతున్నారు. అవును సార్, దట్స్ వాట్. రన్ టైం ఇప్పుడు మీకు రన్ టైం సినిమా సర్టిఫికేట్ మీద 2 hours 2 minutes ఉంటుంది. కానీ మీరు స్టార్టింగ్ కార్డ్ అంటే ఎప్పుడైతే లైట్ బాక్స్ వస్తుందో, లైట్ బాక్స్ సినిమా స్టార్ట్ అవుతుంది. లైట్ బాక్స్ కార్డ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ మృత్యుంజయ్ కార్డ్ దాకా, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్మోకింగ్ అవన్నీ తీసేసి ఆ సీక్వెన్స్ నుంచి లాస్ట్ డ్రోన్ షాట్ వచ్చి టైటిల్ స్టోరీ దాకా కట్ తీసుకుంటే ఇట్ ఈస్ 1 hour 47 minutes. సో ఆ సినిమా యాక్చువల్ సినిమా 1 hour 47 minutes. ఈ యాడ్స్ ఇవన్నీ యాడ్ అయ్యి 2 minutes 1 minute అంతా యాడ్ అయ్యి ఇట్ కేమ్ డౌన్ టు 2 hours చేంజ్ బేసిక్లీ. సో 1 hour 48 is the actual length of the film. నేను మొదటగా 1 hour 54 అనుకునేవాడిని. అందులో ఫస్ట్ ఉన్న టైటిల్స్ ఇవి యాడ్ చేసుకున్నాను. తర్వాత మొన్న ఎక్కడో చూస్తే, మొన్న ఎవరో చెప్పారు నాకు, నీ సినిమా 2 hours కాదన్నా 1 hour 47 అన్నారు.
కాదు 1:54 అన్నా. హ్మ్. నువ్వు మళ్ళీ చూసుకో అంటే అప్పుడు చూసుకున్నా. ఐ థింక్ ఇట్ వాస్ 1 hour 48 or 49. యాహ్! మీ హీరోయిన్ గురించి. ఆ పోలీస్ ఆఫీసర్ సీతా పరశురాం, యెస్. ఫీమేల్ లీడ్. హ్మ్. అంటే స్ 'రెబ్బా' ఆవిడ సామాజిక వర్గమున చూసి ఆ పేర్ కాంబో ఆహ్, ఆల్రెడీ హిట్ అయిపోయింది. కానీ యాస్ టైమ్ పాస్డ్ బై ఒక వైన్ లాగా సినిమా ఇట్ బికేమ్ రిచర్ అండ్ రిచర్ అండ్ రిచర్. హ్మ్. కానీ ఆ టైంకి విష్ణు గారి హిట్ సినిమాలో అమ్మాయి. దట్ ఈస్ ఆల్ షీ వాస్. Yeah. ఆడిషన్స్ చేస్తున్నాం. వి డూయింగ్ ఆడిషన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అన్నీ అవుతుంది. అండ్ దెన్ దిస్ గర్ల్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్‌లో ఈ అమ్మాయి ఉన్నారనమాట. సో, ఫోటో షూట్ చేయాలి. వచ్చారు. పిలిపించారు. వచ్చారు. పైన రెడీ అవుతున్నారు. కింద ఫోటో షూట్ అంతా రెడీ అయింది. 2 ఫ్లోర్స్ బిల్డింగ్. కింద ఫోటో షూట్ ఏదో సెట్ చేసుకుంటున్నారు. ఈ లోపల కింద ప్రొడ్యూసర్ గారి రూమ్ అనమాట. ప్రొడ్యూసర్ రూమ్‌లో నేను, సన్నీ, రమ్య, వినయ్ అందరం కూర్చున్నాం. ఆవిడ వస్తానని చెప్పి సోఫా వాస్ లెఫ్ట్ దిస్ థింగ్. షీ ఎంటర్డ్ ఇంటు ద రూమ్. హాయ్ గాయ్స్ అని చెప్పి అలా చూస్తున్నాను పిల్లని. ఆ పోలీస్ యూనిఫార్మ్‌లో. షీ వాస్ రైట్ ఇన్ దట్ యూనిఫార్మ్. అంటే దాన్నేమంటారు? యూనిఫార్మ్ వాస్ నాట్ లుకింగ్ లిటిల్ ఆఫ్ ఆన్ హర్. ఇట్ వాస్ లుకింగ్ రైట్. సో, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కి ఎలా ఫిట్ అవుతదో అలాగే ఇట్ వాస్ ఫిట్టింగ్ హర్ రైట్. ఆ అమ్మాయి వచ్చి కూర్చొని సోఫాలో కూర్చొని ఇలా సోఫా మీద చెయ్యేసి ఇలా కూర్చొని మాట్లాడుతుందనమాట. ఐ వాస్ లుకింగ్ ఎట్ హర్. సీతా పరశురాం ఫిక్స్ అయిపోయాను నేను ఆల్రెడీ. అండ్ ఐ వాస్ లైక్ లుకింగ్ ఎట్ సన్నీ. సన్నీ కూడా అరే! సీతా పరశురాం కదా అన్నాడు. సీత కదా అన్నాడు. లైక్ అవును సన్నీ అని చెప్పి రమ్య గారు చూడగానే రమ్య గారు కూడా చూస్తున్నారనమాట. షీ ఈస్ సో ఐపీఎస్ అన్నారు. అంతే. ఆ తర్వాత ఫోటో షూట్ అవన్నీ నామకే వాస్తే. వచ్చి ఫ్లైట్ ఏసాను, తీసుకొచ్చాం. ఫోటో షూట్ మళ్ళీ బాధపడతారు. బట్ దట్ వాస్ ద మూమెంట్ వేర్ లైక్ దిస్ గర్ల్ ఫిట్స్ ద రోల్ రైట్ అండ్ షీ ఈస్ క్యారింగ్ ఇట్ పర్ఫెక్ట్‌లీ. దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ దట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ వన్ థింగ్ షీ డిడ్ వాస్ గుడ్ థింగ్ షీ డిడ్ వాస్ అంటే షీ డిడ్ నాట్ గో అండ్ సీ అదర్ ఫిల్మ్స్. వేరే సినిమాలు ఆఫీసర్స్ అవన్నీ చూడలేదు. షీ వెంట్ అండ్ సా the actual IPS officers footage and all the stuff, how they talk, how they carry themselves, and how the uniform is. సో అవన్నీ ఆవిడ చూసుకున్నారనమాట. సో ఫస్ట్ డే కూడా ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను ఎప్పుడు వర్క్ చేయలేదు ఆవిడతో ఫస్ట్ టైమ్. సో మేము అన్ని సెట్ అన్ని రెడీగా ఉన్నాం. మేడం పిలవండి అంటే 10 మినిట్స్‌లో మేకప్ వేసుకుంటున్నారు. మేకప్ వేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు మేకప్ అంటే ఒక లిప్‌స్టిక్ దేర్ సో మెనీ థింగ్స్ దట్ గో ఇన్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అలా ఉండరు కదా! ఏంటది? వాట్ వుడ్ అనే దీంట్లో ఉన్నానన్నమాట. హర్ మేకప్ వాస్ అ క్యాప్ ఫిట్ అవ్వడానికి షీ వాస్ గెట్టింగ్ హర్ హెయిర్ డన్. అంతే. అండ్ షీ జస్ట్ పుట్ ఎ లిటిల్ బేసిక్ దిస్ థింగ్. సో ద లైట్ రిఫ్లెక్షన్ కరెక్ట్‌గా ఉండే. ఆ అమ్మాయి దిగ్గానే ఐ వాస్ లైక్ వావ్! ఈ అమ్మాయి షీ ఈస్ నాట్ కాన్షియస్ అబౌట్ ఐ హావ్ టు లుక్ బ్యూటిఫుల్ ఆన్ ద ఫ్రేమ్. నేను అందం కనిపించాలి కాదు ఆ అమ్మాయికి. నేను ఐపీఎస్ ఆఫీసర్‌లా కనిపించాలి. అండ్ షీ న్యూ దట్. ఆ గ్రామర్ ఆ అమ్మాయికి ఉంది. అండ్ అక్కడి నుంచి ఇంక ఇట్ వాస్ వెరీ ఈజీ టు అంటే డైలాగ్ చెప్తే చాలు షీ యూజ్డ్ టు తనకి తెలుగు రాదు కానీ అర్థమవుతుంది. అంటే షీ కెనాట్ రీడ్ అండ్ రైట్. బట్ తనకు అర్థమవుతుంది. ట్రాన్స్‌లేషన్ ఎలాగో ఉంటది మన దగ్గర. అండ్ షీ యూజ్డ్ టు కమ్ ఔట్ అండ్ సే ఇట్ విత్ the police officer attitude. So that was an amazing this thing with her. సార్ 'మృత్యుంజయ' మూవీలో మొత్తం మీద Hmm. మీకు చాలా సాటిస్ఫై అనిపించిన ఎపిసోడ్ మీరు పేపర్ మీద ఉంది, అటు స్క్రీన్ మీద కూడా యాజ్ ఇట్ ఈస్ వచ్చింది, నేను కంప్లీట్ సాటిస్ఫైడ్ అనిపించిన పోర్షన్స్ ఏమైనా ఉన్నాయా? క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ ఓకే. పేపర్ మీద వచ్చింది కాదు. అలా వస్తుంది అనుకోలేదు నేను. ఐ హావ్ నెవర్ థాట్ క్లైమాక్స్ ఒకటి దాని because thrillers I was always confident. Villain hero sequence I was confident. Investigation I was confident. What I was not confident was Papa. ఆ పాప కనుక నెయిల్ చేయలేకపోతే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ దట్ వన్ లుక్. ఒక్క లుక్ ఇవ్వాలి. ఆ లుక్ కనుక పాప ఇవ్వలేకపోతే నా ఎమోషన్ అంతా ఫాల్స్ ఫ్లాట్. అండ్ ఊహ ఎవరైతే చేశారో పాప షీఈస్ డన్ ఫినామినల్ జాబ్. ఆ అమ్మాయి చెప్పాను కదండి నా స్క్రిప్ట్లో ఏదైతే దట్ షాట్ మోర్ దెన్ మై ఎక్స్పెక్టేషన్. అంటే నాకు విష్ణు గారు ఇచ్చి పడేస్తారని నాకు తెలుసు. ఐ నో హీస్ ఫినామినల్ యాక్టర్ అండ్ హీల్ డూ జస్టిస్ టు అని నాకు తెలుసు.
మై ప్రెడిక్షన్స్ అనమాట, మై ఎస్టిమేషన్స్, నాట్ ప్రెడిక్షన్స్. ఐ నో విష్ణు గారు విల్ డూ బ్రిలియంట్ జాబ్, ఐ నో రెబ్బా విల్ డూ బ్రిలియంట్ జాబ్. సాధుని కలుసున్నాను, ఐ నో హీల్ డూ జస్టిస్ టు ఇట్ అండ్ హీల్ బి వెరీ నైస్ సర్ప్రైజ్ అని తెలుసు. రచ్చరవి గారు, అయ్యప్ప గారు, దిల్ బి న్యూ. వాళ్ళ రచ్చరవి గారితో ముందే చెప్పున్నా, అన్న మీరు తెలంగాణ మాట్లాడతారనో లేకపోతే మీరు కామిక్ చేస్తారనో కాదు, గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, ఒక రెస్టారెంట్కో దేనికో వెళ్తే, ఏమరా చోటురా మెనూ లేక ఏం తింటావు అంటే, నేను తింటా, చెప్పురా ఏం తింటావో నేను షేర్ చేస్తాను. షేర్ కాదు, చికెన్ బిర్యానీ, నువ్వేం తింటావు? నేను నేను మటన్ బిర్యానీ తింటాను. నువ్వు ఇటు వెజ్ కదా అన్న, చికెన్ బిర్యానీ లేక మటన్ బిర్యానీ లేక ఇటు వెజ్ నువ్వు ఫ్రైడ్ రైస్ తినరా, షేర్ చేస్తాను నేను లేక వాళ్ళ మీద లేక. సో ఆడు ఉంటాడు, ఆడు డిసైడ్ చేస్తాడు బేసిక్లీ ఎవడేం తింటాడు అని చెప్పి. సో హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద గ్యాంగో లేకపోతే అలాంటి వాడు. దట్ ఈస్ హౌ ఐ వాంటెడ్ రచరవి అన్న టు ప్లే దట్. సో డేవిడ్, సో వీళ్ళందరూ ఇస్తారని తెలుసు నాకు, వీళ్ళందరూ పర్ఫార్మర్స్ డన్ సినిమా అండ్ ఆల్ ద స్టఫ్. నాకు ఆ పాప వాజ్ అంటిల్ దట్ షార్ట్ వాస్ పుట్, ఆ అమ్మ ఎలా చేస్తుందో ఏం చేస్తుందో, అండ్ ఇట్ వాస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఈజీలీ, స్పెషలీ టు అ కిడ్. యువర్ ఫాదర్ డైడ్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్రై. నీకు ఏడుపు రావట్లేదు అంటే ఆ ఎక్స్ప్రెషన్ కాంప్రిహెండ్ చేసుకోవడానికి రెగ్యులర్ ఆర్టిస్ట్కి కూడా ఇట్ బికమ్స్ డిఫికల్ట్ దిస్ థింగ్. బట్ ద పాయింట్ వేర్ షీ లుక్స్ అట్ డెడ్ బాడీ అండ్ లుక్స్ అట్ హిమ్, ఐ వాజ్ లైక్ కొట్టేశాం, వి నెయిల్ దిస్ థింగ్. అండ్ దాని కౌంటర్ విష్ణు గారు, ద వే ద బోత్ కెమిస్ట్రీ విత్ ద బాయ్ అండ్ ద గర్ల్, ఆ మూమెంట్లో ఐ వాజ్ లైక్ థ్రిల్లర్ పాస్ అవుతాం లేదు తెలియదు, ఇమోషన్ పాస్ అయిపోతాం. అండ్ ద వే ద క్లైమాక్స్లో ఆ అమ్మాయి నవ్వడానికి ట్రై చేస్తూ ఏడ్చే దీని దగ్గర, ఐ థింక్ ఐ వాజ్ లైక్, నేను ఇన్నిసార్లు చూస్తున్నాను, ఐ థింక్ ఐ విల్ బీ వన్ ఆఫ్ ద 2 or 3 people who might have seen the film so many times. అండ్ ఇప్పుడు చూసినా సరే ఆ గొంతు చిన్న, ఆ లాస్ట్ సీన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆ ఫస్ట్ సీన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ లోపల చిన్న ఇది వస్తుంది. దట్ గర్ల్ ఇస్ అ సర్ప్రైజ్. హుషేన్ షేక్ గారు రైటర్గా స్ట్రాంగ్గా, డైరెక్టర్గా స్ట్రాంగ్గా, మీకు ఏది బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది, దేన్ని ఎంజాయ్ చేస్తారు? డైరెక్టర్ గానేనండి. ఐ థింక్ మోర్ స్ట్రాంగ్ యాజ్ అ డైరెక్టర్ బికాస్ ఐ రైట్. నేను నాకే కాదు, ఎవరి కోసం రాసినా సరే నేను డైరెక్ట్ చేస్తా అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే రాస్తా. సో ఐ రైట్ ఇట్ ఫర్, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేసినా సరే వెన్ ఐమ్ రైటింగ్ దట్ సీన్, ఇది నేను డైరెక్ట్ చేస్తే ఎలా చేస్తాను, కెమెరా ఎక్కడ పెడతాను, ఎందుకంటే టెక్స్ట్ బుక్ రైటింగ్ కాదు నాది. నా టెక్స్ట్ బుక్ రైటింగ్ కాదు, నేను రాయటమే సీను షార్ట్ డివిజన్స్ తో పాటు రాసేస్తా. కెమెరా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇది అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఈ దీంట్లో నేను రాసిన ప్రతి సెంటెన్స్ ని పాయింటర్ గా పెడితే మీకు ఫ్రీ షార్ట్ వచ్చేస్తుంది. డైలాగ్స్ చెప్తున్నప్పుడు కూడా ఇఫ్ ఇట్ ఇస్ డైలాగ్ 1-2 సెంటెన్సెస్ డైలాగ్ వేర్ ఐఎమ్ టెలింగ్, ఒక మీరు మాట్లాడుతున్న మధ్య షార్ట్ అనుకోండి, ఈ షార్ట్ క్లోజ్ పడుతుంది, నెక్స్ట్ షార్ట్ వైడ్ పడుతుంది అంటే 2 కింద రాస్తా. అండ్ ప్రతి దానికి డిస్క్రిప్షన్ రాస్తా. సెల్టెక్స్ లో రాస్తున్నప్పుడు మిస్టర్ బి అని రాసి బ్రాకెట్ లో హిస్ క్యూరియస్ లిస్నింగ్ అండ్ హిస్ హ్యాండ్స్ ఆర్ ఫోల్డెడ్ అని రాసి కింద డైలాగ్ రాస్తా. ఇప్పుడు అందులో ఇంకోటి ఉంది అనుకోండి, ఈ దీంట్లో మీరు మాట్లాడుతూ ఫోన్ తీశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోయి మిస్టర్ బి వైల్ పుల్లింగ్ అవుట్ హిస్ ఫోన్ కంటిన్యూషన్ డైలాగ్. సో మై రైటింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ. ఆ టైప్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ నేను రాస్తున్నప్పుడు ఏ సీన్ రాస్తున్నా, ఎవరి కోసం రాస్తున్నా, ఈ సీన్ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఐ రైట్. సో ఐ ఎమ్ మోర్ అ డైరెక్టర్, మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ద డైరెక్టర్ దాన్, బట్ ఐ రియలీ ఎంజాయ్ రైటింగ్. దట్ ఆల్సో ఎంజాయ్ బికాజ్ ఇది నేను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటది అనే ఆ స్పేస్ లో ఈ షార్ట్ లా తీస్తాను, కెమెరా ఎక్కడ పెడతాము, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తే మా కెమెరామెన్ ఇబ్బంది పడి నన్ను 2 సార్లు తిట్టుకుని కెమెరా పెడతాడు, ఇవే ఉంటాయి బేసిక్. ఇలా పెట్టచ్చా, ఇలా పెట్టకూడదా, సో థింగ్స్ లైక్ దాట్. సార్, థ్రిల్లర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడు కూడా స్పెషల్ అసెట్. ఎస్, కాలభైరవ్ గారి గురించి ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్, అంత కావాల్సింది. ఈ సినిమాకి ఆయన ఎంత ఇంపాక్ట్ఫుల్ వర్క్ ఇచ్చారు. అదే ఐ థింక్ కాలభైరవ ఇంకా నేను ఎంత చెప్పి తక్కువే అవుతుంది, ఎందుకంటే విశ్వరూపం చూపించారు సినిమాలో. ఐ థింక్ ఇస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ ఇన్ఫాక్ట్ అతను మ్యూజిక్ నాకు రైటింగ్ లో కూడా హెల్ప్ అయింది. నేను కథ చెప్పిన తర్వాత వన్స్ ఐ టోల్డ్ ద స్టోరీ, నాకు ఫస్ట్ తను సాధు ట్రాక్ ఇచ్చాడు.
very first thing that he gave me was Sadhu track. Sadhu track way before షూట్‌కి వెళ్ళే కన్నా చాలా ముందు. అండ్ ఆ సాధు ట్రాక్ పెట్టుకుని ఒక ఒక సౌండ్ విని ఒక ఇమాజినేషన్ అవుతుంది కదా. సో సాధు ఇంకా బికేమ్ మోర్ సాలిడ్ అండ్ మోర్ దిస్ థింగ్ అండ్ ఆల్. అండ్ మేము ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళిన 1-2 డేస్కే హీరో ట్రాక్ ఇచ్చేసాడు. వి హ్యాడ్ నాకు హీరోకో ట్రాక్ కావాలి, ఇంకో ట్రాక్ కావాలి, పాపకో ట్రాక్ కావాలి ఈజ్ వాట్ మై రిక్వైర్మెంట్ వాస్. అది వాడతామా లేదా పక్కన పెడితే ఐ వాంటెడ్ దట్ టు ఫిట్ ఇన్ టు ద హెడ్. అండ్ వి గాట్ ద హీరో ట్రాక్ డన్ అండ్ పాప సాంగ్ సీక్వెన్స్ వచ్చింది. సినిమాలో హీరో ట్రాక్ వాడలేదు. వి లవ్ దట్ ట్రాక్ అండ్ ఆల్ ద స్టఫ్. ఫర్ సమ్ రీజన్ అది ఓవరాల్ దీంట్లో అది అది జెల్ అవ్వలేదు. సో వీ హ్యాడ్ టు కంపోజ్ అదర్ ట్యూన్ ఆర్ అదర్ ట్రాక్ ఆల్ టుగెదర్. అదే పంతమంతం సీక్వెన్స్ లో కానీ హీరో ఫిగర్ అవుట్ చేస్తున్నప్పుడు కానీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ క్రైమ్ సాల్వింగ్ స్పేస్ లో ఆ ట్యూన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ హీరో ట్రాక్ మాత్రం ఇచ్చి పడేశాడు. అసలు హీ వాజ్ బ్రిలియంట్ విత్ దట్ హీరో ట్రాక్. అసలు మరి ఇది మాత్రం ఉంచేసే నెక్స్ట్ సినిమా కానీ వాడుతున్నాడు, నెక్స్ట్ మళ్ళీ కొడతా. దెన్ ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ట్రాక్. ఐ స్టిల్ లవ్ దట్. అంటే ఎక్కడికైనా డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఆ విలన్ ట్రాక్ హీరో ట్రాక్ ఇస్ ద వన్ దట్ ప్లే ఇన్ మై లూప్ అనమాట. వెరీ ఫస్ట్ దిస్ థింగ్. అండ్ నేను విన్నది, ఆడియన్స్ విన్నది is 10 times more impactful than what villain track he gave. రఫ్ గా రాగా ఇచ్చేస్తారు కదా, ఫస్ట్ లో కంపోజ్ ఇస్తారు కదా, అదే వాజ్ వెరీ స్ట్రాంగ్ దిస్ థింగ్ అనమాట. సో కాలభైరవ్ ఐ థింక్ హీ వాజ్ దేర్ ఫ్రమ్ ద ప్రీ నుంచి మాతో పాటు ట్రావెల్ అవుతూ, అండ్ హీ వాజ్ దేర్ విత్ ద ఫిలిం అండ్ ఆల్ ద స్టఫ్. సినిమా చూసి ఇలా కంపోజ్ చేద్దాం, అలా చేద్దాం. అండ్ దట్ బాయ్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు సజెషన్స్. ఇన్ఫాక్ట్ మేము వెళ్ళి చెప్పేవాళ్ళం, నీకు ఓకే అంటే మ్యూజిక్ నీ డిపార్ట్మెంట్ కాలపై నీకు ఓకే అంటేనే, లేకపోతే వద్దు అని. లేదన్నా లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, నాకు టైం ఇవ్వండి 1-2 days, మీరు చెప్పింది లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, గెట్ బ్యాక్. అండ్ దట్ బాయ్ ఇస్ అమేజింగ్. మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పేపర్ మీద మొత్తం ఒక కంప్లీట్ ఐడియాతో ఉంది. ఆఫ్టర్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ విజన్ యాజ్ ఇట్ ఈస్ గా ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేసిందా? రాదండి, ఎప్పటికీ రాదు. ఇఫ్ సంబడీ సేస్ నేను రాసుకుని తీసాను అంటే ఇట్ విల్ బి అ బిగ్గెస్ట్ లై. రాసుకుంది ఒక పాస్ మార్క్ అయితే వచ్చింది. అంటే ఇమాజినేషన్ ఇస్ మోర్ పవర్ఫుల్ అండి. ఇమాజినేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఆ గ్రేవ్ యార్డ్ చూసినప్పుడు యూ హ్యావ్ యునో ఏ సినిమా గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ సినిమా ఉంటుంది చూడండి, క్లైమాక్స్ మెక్సికన్ స్టాండ్ ఆఫ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గ్రేవ్ యార్డ్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్. ఇప్పుడు ఆ గ్రేవ్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ కొడతారు, ప్రొడక్షన్ డిజైనర్ కూడా కాదు. ప్రొడక్షన్ డిజైనర్ ఫస్ట్ ప్రొడ్యూసర్ కొట్టేస్తాడు. సో యా, సో వాట్ యు ఇమాజిన్ ఇస్ వే దిస్ థింగ్, ఇట్స్ సో స్ట్రాంగ్, ఇట్ ఇస్ సో విత్ యూ. అండ్ ఆ థాట్ మీదే మనం you keep mulling on it, you keep dancing around it. It gets richer and richer. But I was really happy the way the whole entire thing was pulled up, because a couple of things I had not imagined so well. For example, the interval sequence, Bashir house sequence. Definitely, and climax also. I think with respect to production design and all this stuff, I think Manisha did a brilliant job with respect to the graveyard or with respect to the Bashir's house. చాలా బాగుంది. Bashir's place, adanta adi avanni I think she's done, especially the graveyard with respect to నేను ఏదో gothic reference ఇచ్చాను నేను basically. So she had to make it, అంటే అది చూడడానికి హైదరాబాద్ కాదు అనిపించకూడదు, బికాస్ మై విజన్స్ ఆర్ ఆల్ చూసిన సినిమాల నుంచే వస్తాయి, చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, ఎక్కడ చూసిన ఫోటోలు, అక్కడి నుంచే రెఫరెన్స్ వస్తాయి కదా. అండ్ వన్ ఆఫ్ మై రెఫరెన్స్ వాజ్ పైసా వసూలు ఓపెనింగ్ సీన్ అనుకుంటా. పైసా వసూలు బాలకృష్ణ గారిది గ్రేవ్ యార్డ్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ వన్ ఆఫ్ ద రిఫరెన్స్ వాజ్ దట్. బట్ దెన్ ఐ వాంటెడ్ మోర్ పాతది అండ్ కొంచెం నాచు పట్టేసి గ్రీన్ అంతా ఇది అని చెప్పి. సో ఐ థింక్ దట్ వే వెనకాల చర్చ్ అయితే ఉంటుందని రస్టిక్ చేసి అవన్నీ.
Yeah, I think with respect to production design, I think Manisha has done a brilliant job with showing me things. నేను ఇలా ఉంటే బాగుండు, కొన్ని చూసిన తర్వాత అర్థమవుతాయి. చూసిన తర్వాత అమ్మని అమ్మ ఇదా నేను ఆలోచించింది. లైక్ ఐ సెడ్ ఐ సీ క్లోజప్స్ అండ్ సూపర్వైజ్. సో అరే బషీర్లు భలే ఉంది, లేకపోతే మన క్లైమాక్స్ సీక్వెన్స్ భలే ఉంది, చిన్న చిన్న యాడ్ ఆన్స్ అండ్ ఆల్ ద స్టఫ్ దట్ షీ డిడ్. ఐ థింక్ షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. దానివల్ల ఎస్ ఐ వుడ్ సే we've got another this thing, but on paper to this thing I think we've done a decent job, pretty decent job. సార్ ఇప్పుడు మీరు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో కథ రాయటం, సినిమా తీయటం, సినిమా రిలీజ్ చేయటం, ప్రొడ్యూసర్ని పట్టుకోవటం, వీటిలో ఏది టఫ్ అంటారు? కథ రాయటం అన్ని ఒకటి, కథ రాయటం ఇస్ ఈజీ అండి. ఎందుకంటే కథ రాయటం ఇస్ వెరీ పర్సనల్. నేనే కూర్చుని రాసుకుంటా, నేనే రాస్తా, నాకు ఇంకెవరు అక్కర్లేదు. నేను వెన్ ఐ సే నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఎ రైటర్. సో హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్, హీ జస్ట్ నీడ్స్ అ బుక్, పెన్ ఆర్ అ ల్యాప్టాప్ టు రైట్. సో ఫర్ ద సెకండ్ పర్సన్ ఇట్స్ ఆల్వేస్ ఈజీ. వాడి లోపల పడే ద ఇంటర్నల్ ఫైట్, వార్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ రైటింగ్ ఇస్ ఆల్వేస్ పర్సనల్ కాబట్టి ఇట్ ఇస్ వెరీ పర్సనల్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ యూ. కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు మనతోనే ఉంటాం, మళ్ళీ పొద్దున్న లేవగానే మనతోనే ఉంటాం. సో దర్ ఇస్ నథింగ్ టు, యూ కెన్ ఆల్వేస్ కీప్ ఇట్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ అండ్ రైట్. సో when it is personal, see, one thing I tell people is don't keep telling your stories to others. చెప్పద్దు, కసి తగ్గిపోద్ది. కథ రాసుకున్న తర్వాత, సీక్వెన్స్ రాసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఎవరికో ఫోన్ చేసి బ్రో ఒక సీన్ చెప్తా బ్రో అంటే చెప్పేస్తే ఆడు బద్దురిపోయిందిరా అన్నాడంటే నాకు కసి తగ్గిపోద్ది. ఐ లూజ్ దట్ ఎనర్జీ టు ఇట్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్ టు రైట్, ఐ ఎమ్ గివింగ్ అవే మై ఎనర్జీ టు హిమ్ టు not right. Happiness for 3-4 days chill aitam manam. That is not right. Finish the story, tell people, not for appreciation, for corrections, and to sell it to a producer or to a hero. Sell it ante me direction kosame, sell it to those people. So our space lo pedte writing a story is not very external ga it is not difficult. Internal ga man raskune conflict patti dani journey untadi. Second one was ఫైండింగ్ ప్రొడ్యూసర్. ఫైండింగ్ ప్రొడ్యూసర్ అంటారు చూడండి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి, అట్లాగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ షుడ్ బి మేడ్ ఇన్ హెవెన్. ఎక్కడో కలవాలి, ఎక్కడో అన్నీ కలిసి స్టార్స్ అన్నీ అయ్యి యూ నీడ్ టు యా సమ్ పీపుల్ ఫైండ్ ఇట్. దొరుకుతారు కొంతమంది, భలే దొరుకుతారండి. ఐమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎలా దొరికేస్తున్నారా, భలే దొరికారు. నిన్న కథ నాడి వాళ్ళు ప్రొడ్యూసర్ దొరికాడు అని చెప్పి. ఇంకా అదంతా స్టార్స్ హ్యావ్ టు అలైన్ టైప్ అనుకుంటా. బట్ యా ఐ థింక్ అ గుడ్ స్టోరీ, ఐ థింక్ ఇట్ ఆల్వేస్ హ్యాస్ ఇట్స్ టైమ్ టు కమ్ అవుట్. అంతేనా? కథ ప్రొడ్యూసరు, ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ద క్లారిటీ ద డైరెక్టర్ హ్యాస్. ఎంత క్లారిటీ ఉంటే అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే డైరెక్షన్ మీరు ఒక్కళ్ళే చేయట్లేదు. సినిమా మేకింగ్ డైరెక్షన్ కాదు, మేకింగ్ మీరు ఒక్కళ్ళే చేయట్లేదు. ఎందుకంటే సెట్ని డిఓపి రన్ చేస్తారు. డైరెక్టర్ వీళ్ళని గమనించి రెడీ కెమెరా పెట్టండి, ఇటు పెట్టండి చేయడు. డైరెక్టర్ వచ్చి కూర్చుంటాడు, ప్రొడ్యూసర్ వచ్చి కూర్చుంటారు, టెక్నీషియన్ వచ్చి, ఆర్టిస్ట్ వచ్చి కూర్చుంటారు. డిఓపి మొత్తం కెమెరా పెట్టి అన్నీ రెడీ చేసి రెడీ అంటే బండి కదులుతుంది. సో ఆ డిఓపి షుడ్ బి మోర్ టెన్స్డ్ అబౌట్ ద డే దీనికి. సో డైరెక్షన్ టైంకి ఇట్స్ నాట్ అబౌట్ క్లారిటీస్ అన్నీ కరెక్ట్గా ఉంటే, ముందే పేపర్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్గా చేసేసుకుంటే మీకు యువర్ ఆర్టిస్ట్ విల్ కాంట్రిబ్యూట్ టు బ్రింగ్ దట్ యాక్షన్ అవుట్. ఆ పర్ఫార్మెన్స్ తేయడానికి ఇఫ్ యూ గివ్ ద ఫీడ్ టు దెమ్ రైట్, దిల్ గివ్ ద రైట్ పర్ఫార్మెన్స్. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇఫ్ యూ గివ్ ద ఫీడ్ టు ద డిఓపి రైట్, హిల్ పుట్ ద రైట్ ఫ్రేమ్స్. ఇఫ్ యూ గివ్ ద ఫీడ్ టు ద ప్రొడక్షన్ డిజైనర్, ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇస్ రైట్, యువర్ కాస్ట్యూమ్స్ ఆర్ రైట్, ఎవ్రీథింగ్ ఇస్ రైట్, అందరికి ఫీడింగ్ కరెక్ట్గా ఇచ్చేస్తే. సో డైరెక్షన్ ఇస్ ఆల్ అబౌట్ టేకింగ్ ద డిసిషన్స్ రైట్, అంతే. సో ఆ డిసిషన్స్ మీద, రైట్ డిసిషన్ రాంగ్ డిసిషన్ మీద మీ షార్ట్ ఆర్ ద డే ఆర్ ద ఫిల్మ్ విల్ డిపెండ్ ఆన్.
సో డైరెక్షన్‌కి దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ విత్ యూ, హూ ట్రావెల్ విత్ యూ. ఒక మనిషి పని కాదు కదా! సినిమా మేకింగ్ ఒక మనిషి పని కాదు. సో మెనీ పీపుల్ ఎఫర్ట్ టుగెదర్. సో యాహ్! I think it's less tough. I think the biggest one is convincing the producer that this is a story I want to say, and he believing in you, and he traveling with you. And లిటరల్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ది మ్యారేజ్ రిలేషన్షిప్ అండి. ప్రీ ప్రొడక్షన్లో చాలా హనీమూన్ పీరియడ్లో ఉంటారు. ప్రొడక్షన్కి వచ్చేటప్పుడు గొడవలు మొదలవుతాయి. అవ్వాలి ఖచ్చితంగా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బికాజ్ మనం అది అది దాన్ని ఏమంటారు, డైరెక్టర్ వాంట్ సంథింగ్, దెర్ ఇస్ అనదర్ బడ్జెట్ కన్స్టెంట్ అయి ఉండొచ్చు, ఆర్టిస్ట్ కన్స్టెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఎన్ని ఉంటాయండి. ఒక లొకేషన్ ఈ లొకేషన్ ఇచ్చారనుకోండి, ఈ లొకేషన్లో షూట్ చేసుకోవచ్చు అంటే ఆ రోజు 3 ఆర్టిస్టులు రావాలంటే ఒక ఆర్టిస్ట్ డేట్స్ ఉండవు. సో ఈ లొకేషన్ నెల్లూరు నుంచి వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఈ దీంట్లో ఆ బుర్ర బాధేసుకుని ఉంటాడు ఆయన, మామూలుగా కాదు. ఫైనాన్స్ ఓ పక్క నుంచి ఈ కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, అన్ని వైపులు హ్యాండిల్ సో మెనీ థింగ్స్. అండ్ టాకింగ్ అబౌట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అర్ధరాత్రి 2-3 గంటలు కాల్స్ వస్తాయి. సార్ రేపు షూట్ అవ్వదంట అని చెప్పి పిచ్చి వచ్చేస్తుంది. డైరెక్టర్ది ఏముంది, డైరెక్టర్ టెక్నీషియన్ అవునా, రేపు లేదా ఎల్లుంటా, ఎప్పుడు చెప్పండి మరి అంట. ఈయన డబ్బులు పెట్టేసి ఉంటాడు. సో మచ్ మైట్ హావ్ గాన్. ఇవన్నీ పక్కన పెట్టండి. షూటింగ్కి వెళ్ళాం, వర్షం పడిపోయింది. ఇట్స్ గాన్. ఓపెన్ దీంట్లో షూట్ చేస్తున్నాం. అదేంటారా వర్షం లేదన్నారు, వర్షం పడింది ఏంటంటే చెప్పొస్తుందా అది. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఇంకో ప్రాబ్లం ఏదో. సో యా, సో ఖచ్చితంగా దాంట్లో దెర్ ఇస్ ఆల్వేస్ వాళ్ళు పడే దీంట్లో ఎంతో కొంత క్యాస్కేడ్ అవుతుంది. సో ఇట్స్ నాట్ అ హ్యాపీ మ్యారేజ్, బట్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్. అయ్యింత సర్వైవ్ అయ్యామా లేదా అంతే. సినిమాతో పరిచయం ఎక్కడైందండి? సినిమా మీద ప్రేమ ఎక్కడ మొదలైంది? సినిమాతో ఎలా కనెక్ట్ అయ్యారు? చిన్నప్పటి నుంచి కథ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు కథ చెప్పేవారు, అమ్మ కథ చెప్పేది. అండ్ మై పాస్ట్ టైమ్ వాజ్ ఐ యూస్ టు బ్రింగ్ అ బుక్ టు మామ్. అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం చదువు అని చెప్పి. సో కథలు ఎప్పుడు ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీ కిడ్ హ్యాస్ స్టోరీస్ విత్ దెమ్. సో అది ఇట్ ఇవాల్వ్ టు మీ రైటింగ్ స్టోరీస్. కథలు రాయటం, చిన్న కథలు రాయటం, అవన్నీ దాంట్లోకి ఇట్ వెంట్ దట్ స్పేస్. అక్కడి నుంచి ఇట్ వెంట్ డౌన్ టు ఇంటర్మీడియట్ అనుకుంటా. ఇంటర్మీడియట్లో వీ వర్ 4 ఫ్రెండ్స్, రాజేష్, రాజీవ్, జయంత్ అండ్ మీ. సో రాజీవ్ వాజ్ అ వెరీ హ్యాండ్సమ్ బాయ్. హీస్ ఫ్రమ్ పంజాబ్. సో హీ వాజ్ లైక్, నేను హీరో అవుతా అనేవాడు. నువ్వు హీరో అయితే డైరెక్టర్ అవుతా అనేవాడు. దట్ ఈస్ హౌ ద హోల్ రూమ్ పిల్లలు కదా. బట్ దెన్ లైఫ్ టుక్ ఎవ్రీబడి దిస్ థింగ్, బట్ దట్ రిమైన్డ్ విత్ మీ. స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్, దిస్ థింగ్ రిమైన్డ్ విత్ మీ. అండ్ ఐ వెంట్ అండ్ టోల్డ్, నాన్నగారు చెప్పాను అనమాట, ఐ వాంట్ టు బి ఎ డైరెక్టర్, సినిమాలోకి వెళ్తాను, డైరెక్టర్ అవుతాను అని చెప్పి. సో హీ వాజ్ లైక్, సరే నువ్వు ఫినిష్ యువర్ డిగ్రీ అయ్యాక చేతుకని. అది లేదు ఇప్పుడే వెళ్తాను, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. లేదురా, డిగ్రీ ఈజ్ అబౌట్ డిసిప్లిన్. పొద్దున్నే లేస్తావు, కాలేజ్కి వెళ్తావు, చదువుకుంటావు, ఇంటికి వస్తావు, ఫ్రెండ్స్తో తిరుగుతావు, మళ్ళీ నెక్స్ట్ డే గో. ఎవ్రీ డే ఒక రొటీన్ ఉంటుంది. ఆ రొటీన్ నీకు అలవాటు అవుతుంది. అండ్ ఇప్పటిదాకా యూర్ అండర్ ఆర్ అంబ్రెల్లా, నా కింద ఉన్నావు నువ్వు. సో నౌ వెన్ యూ గో టు ఇంజనీరింగ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్, యూ విల్ లెర్న్ దోస్ 4 yearsలో నువ్వు డిసిప్లిన్ నేర్చుకుంటావు. ఆ డిసిప్లిన్ విల్ హెల్ప్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిగ్రీ దట్ యూ హోల్డ్, పర్సంటేజ్ ఇవన్నీ కాదు. ఆ డిసిప్లిన్ కోసం వెళ్ళు నువ్వు అన్నారు. అండ్ డెఫినెట్లీ దట్ డిసిప్లిన్ హెల్ప్డ్. అందరినీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది అది. సో ఆ తర్వాత హీ నెవర్ సెట్ టైం లిమిట్, 1 yearలో ఫినిష్ చేయాలి, 2 yearsలో ఫినిష్ చేయాలి, గో, ఇంకా బయలుదేరు. అయిన తర్వాత హీ సెట్ గో ఆన్. అండ్ ఇంకా అలాగా మై జర్నీ స్టార్ట్ ఆఫ్. రైటర్గా బుక్స్ చదువుతూ ఉంటారు బాగా మీరు? సో బేసిక్లీ నాకు 2 ప్రాబ్లమ్స్ అండి. వన్ ఇస్ ఐ కాంట్ రీడ్ అండ్ రైట్ తెలుగు. ఓకే. సో సాంస్క్రిత్, స్కూల్లో సాంస్క్రిత్ ఫ్రెంచ్ కానీ ఉంటుంది. సో సాంస్క్రిత్ వాజ్ వాట్ ఐ పిక్డ్. సో యూ కెన్ నాట్ రీడ్ అండ్ రైట్ తెలుగు. అండ్ తర్వాత నేర్చుకుందామంటే ప్రాబ్లం ఏంటంటే డిస్లెక్సిక్ అనమాట. సో నాకు ఏదైనా రౌండ్గా ఉంటే నాకు అన్ని
కనపడదు. బీకి, డీకి డిఫరెన్స్ తెలీదు. హిందీలో ఈకి మాత్ర డిఫరెన్స్ ఇప్పుడు తప్పు చూపించే ఉంటాయి ఇప్పుడు గూడా. సో, ఈకి మాత్ర డిఫరెన్స్ తెలీదు. సో, దట్ ప్రాబ్లమ్ ఐ హ్యావ్. సో, ఐ కాంట్ రిమెంబర్ దిస్ థింగ్. బొమ్మల్లా గుర్తుపెట్టుకోవాలి నేను. సో, అలాగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12, 13 నాట్ ఈవెన్ 12, 13 ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లోజ్ టు 20 years బ్యాక్ చాలా లిమిటెడ్‌గా యూట్యూబ్‌లో ఆడియో బుక్స్ ఉండేవి. యూట్యూబ్‌లో 'గాడ్ ఫాదర్' ఉండేది, 'అట్లస్ షరగ్డ్' ఉండేది, 'ఫౌంటైన్ హెడ్' ఉండేది. వర్ లిమిటెడ్ ఒక 30, 40 ఇవి ఉండేవి. లేదా ఆడియో బుక్స్ సీడీస్‌లో కొనుక్కోవాల్సి వచ్చేది అప్పటి టైంలో. సో, ఐ యూజ్డ్ టు బై దెమ్. బుక్ పెట్టుకొని ఆడియో బుక్ వింటూ చదువుకునేవాడిని. సో ఐ వోంట్ మిస్. దట్ వాస్ హౌ ఇట్ వాస్. తర్వాత థింగ్స్ హావ్ చేంజ్డ్. వి గాట్ యాప్స్ అండ్ ఆల్ ద స్టఫ్. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ఆడియో. సో, అలాగా ఉంది. కానీ ఈవెన్ నౌ ఐ ట్రై టు సిట్ విత్ అ బుక్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ బుక్. కొంచెం టఫ్ అయినా సరే ఐ రీడ్ బుక్స్. కానీ ఎక్కువ మై ఎక్స్పోజర్ ఇస్ మోర్ టువర్డ్స్ మోర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, మోర్ ఆఫ్ దాన్ని ఏమంటారు, జాపనీస్ లిటరేచర్ ట్రాన్స్లేటెడ్ టు ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ కానీ, గై డి మొఫసా కానీ, ఆ తర్వాత లాట్ ఆఫ్ జాపనీస్ దిస్ థింగ్స్. సో, మన తెలుగు ఎప్పుడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్స్ చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. బట్ దెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కార్లో కూర్చోబెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి చలం గారి పుస్తకం చదవాలి. ఆ ఔటర్ రింగ్ రోడ్ 3 ఇళ్ళు దాటాక 3 గంటలు, 2.5 గంటలు పడుతుంది. అందులో అట్లీస్ట్ ఒక 50 pages, 60 pages that they used to read. సో, అలాగా there'll be regular trips for me to understand what our literature is or what our writings are and all this stuff. But it is not a very regular practice. But yeah, I still try to do that. Journey started off. రైటర్గా బుక్స్ చదువుతూ ఉంటారు సార్ బాగా మీరు? నాకు 2 ప్రాబ్లమ్స్ అండి. వన్ ఇస్ ఐ కాంట్ రీడ్ అండ్ రైట్ తెలుగు. ఓకే. సో, సాంస్క్రిట్ స్కూల్లో సాంస్క్రిట్ ఫ్రెంచ్ గానే ఉంటుంది. సో, సాంస్క్రిట్ వాజ్ వాట్ ఐ పిక్డ్. సో, యూ కెన్ నాట్ రీడ్ అండ్ రైట్ తెలుగు. అండ్ తర్వాత నేర్చుకుందామంటే ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ డిస్లెక్సిక్ అనమాట. సో, నాకు ఏదైనా రౌండ్గా ఉంటే నాకు అన్నీ కనపడదు. బీకి, డీకి డిఫరెన్స్ తెలీదు. హిందీలో ఈకి మాత్ర డిఫరెన్స్ ఇప్పుడు తప్పు చూపించే ఉంటాయి ఇప్పుడు కూడా. సో, ఈకి మాత్ర డిఫరెన్స్ తెలీదు. సో, దట్ ప్రాబ్లమ్ ఐ హ్యావ్. సో, ఐ కాంట్ రిమెంబర్ దిస్ థింగ్. బొమ్మల్లా గుర్తుపెట్టుకోవాలి నేను. సో, అలాగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12, 13 నాట్ ఈవెన్ 12, 13 ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లోజ్ టు 20 years బ్యాక్ చాలా లిమిటెడ్‌గా యూట్యూబ్‌లో ఆడియో బుక్స్ ఉండేవి. యూట్యూబ్‌లో 'గాడ్ ఫాదర్' ఉండేది, 'అట్లస్ షరగ్డ్' ఉండేది, 'ఫౌంటైన్ హెడ్' ఉండేది. వర్ లిమిటెడ్ ఒక 30, 40 ఇవి ఉండేవి. లేదా ఆడియో బుక్స్ సీడీస్‌లో కొనుక్కోవాల్సి వచ్చేది అప్పటి టైంలో. సో, ఐ యూజ్డ్ టు బై దెమ్. బుక్ పెట్టుకొని ఆడియో బుక్ వింటూ చదువుకునేవాడిని. సో ఐ వోంట్ మిస్. దట్ వాస్ హౌ ఇట్ వాస్. తర్వాత థింగ్స్ హావ్ చేంజ్డ్. వి గాట్ యాప్స్ అండ్ ఆల్ ద స్టఫ్. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ ఆన్ ఆడియో. సో, అలాగా ఉంది. కానీ ఈవెన్ నౌ ఐ ట్రై టు సిట్ విత్ అ బుక్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ బుక్. కొంచెం టఫ్ అయినా సరే ఐ రీడ్ బుక్స్. కానీ ఎక్కువ మై ఎక్స్పోజర్ ఇస్ మోర్ టువర్డ్స్ మోర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, మోర్ ఆఫ్ దాన్ని ఏమంటారు, జాపనీస్ లిటరేచర్ ట్రాన్స్లేటెడ్ టు ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ కానీ, గై డి మొఫసా కానీ, ఆ తర్వాత లాట్ ఆఫ్ జాపనీస్ దిస్ థింగ్స్. సో, మన తెలుగు ఎప్పుడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్స్ చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. బట్ దెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కార్లో కూర్చోబెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి చలం గారి పుస్తకం చదవాలి. ఆ ఔటర్ రింగ్ రోడ్ 3 ఇళ్ళు దాటాక 3 గంటలు, 2.5 గంటలు పడుతుంది. అందులో అట్లీస్ట్ ఒక 50 pages, 60 pages that they used to read. సో, అలాగా there'll be regular trips for me to understand what our literature is or what our writings are and all this stuff. But it is not a very regular practice. But yeah, I still try to do that. సార్, జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. Yes. ప్రస్తుతం టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. ఏఐ కంప్లీట్గా డామినేట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో స్క్రీన్ రైటింగ్లో కానివ్వండి, ఫిల్మ్ మేకింగ్లో కానివ్వండి, ఏఐ ఎంతవరకు ప్రభావాన్ని చూపించవచ్చు అనుకుంటున్నారు? See, compared to AI has come like ఎక్కడ 1-2 years. అంతకన్నా ముందు మనకి ఇది లేదు. ముందు ChatGPT ఎప్పటి నుంచో ఉంది కానీ ఇట్ హ్యాస్ బికమ్ స్ట్రాంగర్ అండ్ ఆల్ ద అదర్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ AI needs our support. AI needs
ఆర్ నేను ప్రాంప్ట్ ఇస్తేనే అది ఇది చేస్తుంది. బట్ డౌన్ ద లైన్ ఐ థింక్ ఏఐ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. బట్ ఇట్ హ్యాస్ అ లిమిటేషన్. ఆ లిమిటేషన్ ఏంటి అంటే ఏఐ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని కాంప్రిహెండ్ చేసి ఇట్ విల్ గివ్ యూ సజెస్ట్ కపుల్ ఆఫ్ దిస్ థింగ్స్. బట్ the art form that is there, which is depend on creativity, creativity దీంట్లో అయితే ఉందో, I think it will definitely challenge us. It will be a great challenge. ఇప్పటిదాకా there was రైటర్స్ ఛాలెంజ్, ఈ రైటర్ బాగా రాస్తారా, రైటర్ బాగా రాస్తారా, లేకపోతే యూనో ఈ డైరెక్టర్, క్రాఫ్ట్మెన్షిప్లో ఛాలెంజ్ ఉండేది. కానీ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ కాంపిటీటర్ ఫర్ అస్. అండ్ they will be I think it's a far away this thing అండి. కానీ షార్ట్ టర్మ్ తీసుకుంటే ఐస్ డోంట్ లై, కళ్ళు అబద్ధాలు చెప్పలేవు. కళ్ళు, ద లైఫ్ ఇస్ ఇన్ ద ఐస్. అండ్ ఐ థింక్ ఏఐ హ్యాస్ నాట్ మాస్టర్డ్ ద ఐస్ యెట్. ఏఐ హ్యాస్ నాట్ మాస్టర్డ్ ద స్మైల్ యెట్. సో విత్ రెస్పెక్ట్ టు పీపుల్ అండ్ ఆల్ ద స్టఫ్, యాక్టింగ్ అండ్ ఆల్ ద స్టఫ్, విజువల్స్ అయితే క్రియేట్ చేస్తుందో అది ఇంకా మాస్టర్ చేయలేదు. ఇది ఏ జనరేటెడ్, ఇది మనిషి అనేది చాలా క్లియర్ డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది. అండ్ తెలిసిపోతుంది టైం, కపుల్ ఆఫ్ ఇయర్స్ అట్ విల్ మాస్టర్ దట్. బట్ ఐ థింక్ అది కూడా మనకు అలవాటు అయిపోతుంది. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ సంథింగ్ విల్ అండర్స్టాండ్ ఇది ఏఐ, ఇది కాదు, ఇది రియల్ మనిషి అని అర్థమైపోతుంది. అండ్ సమ్హౌ బికాస్ ఇట్ ఈస్ ఏఐ, there is a gap between me and the AI, but not with me and an artist, not between me and a creator, not between me and a technician. Camera work baga chesadu is because AI is too perfect and AI is way too perfect. And beauty is not about being perfect. Beauty is about having those rough edges, having those imperfections forming a shape altogether. దాని స్పేస్ దానికి ఉంటుంది, మన స్పేస్ మనకు ఉంటుంది. కానీ ఇట్ విల్ బి అ టఫ్ కాంపిటీషన్. కొలాబ్ చేస్తే ఇట్ విల్ బి నైస్, బట్ ఇట్ విల్ బి అ టఫ్ కాంపిటీషన్ ఫర్ అస్ ఖచ్చితంగా డౌన్ ద లైన్. కొలాబ్ అవి మ్యాజిక్స్ అండ్ మిరాకిల్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. యా, ఖచ్చితంగా. చాలా అంటే విత్ రెస్పెక్ట్ టు విఎఫ్ఎక్స్ అండ్ ఆల్ ద స్టఫ్, విత్ రెస్పెక్ట్ టు కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ ఆల్ ద స్టఫ్, ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ అ లాట్. సో ఆ కొలాబ్లో అయితే ఐ థింక్ టుగెదర్ వీ కెన్ డూ మ్యాజిక్. ఇఫ్ వి బికమ్ కాంపిటీటర్స్, టఫ్ ఫైట్ ఉంటుంది, బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ వీల్ విన్ ద రేస్. ఫైనల్ గా ఒరిజినల్ క్రియేటివిటీ విన్ అవుతుంది. అదే, ఒరిజినల్ క్రియేటివిటీ విల్ ఆల్వేస్ విన్. బికాజ్ అంటే ఇప్పుడు కళ్ళల్లోంచి టీయర్స్ దానికి చాలా అందంగా వస్తాయి. మనకి ఆ కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్ళు ఏవైతే ఉంటాయో అది రాకపోతేనే అందం. వస్తున్నాయా రావట్లేదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆర్ ద వే ఇట్ కమ్స్ అవుట్, అది ఎప్పుడు మన కంట్రోల్లో రాదు, కరెక్ట్గా రాదు. ఇది ఆ ముక్కు నుంచి వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచి వచ్చేయచ్చు, కళ్ళు నిండిపోయి ఉండొచ్చు, రాకపోవచ్చు, కళ్ళు మూసుకున్నప్పుడు రావచ్చు. సో ద బ్యూటీ ఈజ్ నాట్ బీయింగ్ పర్ఫెక్ట్. అండ్ ఏఐ is striving for perfection, and we are striving for beauty. కాబట్టి తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ సార్. ప్రస్తుతం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అనుకుంటున్న కొత్త రైటర్స్ కి అండ్ డైరెక్టర్స్ కి మీ ఎక్స్పీరియన్స్ తో సజెషన్స్. Director, see, as long as it's all about writing. Like I said, writing is very personal, but making మీరు ఒక్కళ్ళు చేయలేరు. You need people around you. ఒక టీం కావాలి. ఫార్మ్ అ టీమ్. మేము అలాగే వచ్చాం, షార్ట్ ఫిల్మ్స్ చేసే వచ్చాం. అండ్ ట్రై టు టెల్ న్యూ స్టోరీస్, ట్రై టు టెల్ గుడ్ స్టోరీస్. కొత్త కథలు రాయటానికి ట్రై చేయండి, కొత్తగా ఉండేలాగా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. స్టార్ట్ బిల్డింగ్ యువర్ టీమ్ రైట్ నౌ. ఎందుకంటే ఎంత సోషల్ మీడియా దొరికేస్తారు. ఎవ్రీబడి వాంట్స్ another support. A director wants a writer, a cameraman wants a director, a DOP. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు కావాలి, దొరకకుండా ఉంటారు. అండ్ అగైన్ దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్, ట్రై ఫర్ ద బ్యూటీ, నాట్ ఫర్ పర్ఫెక్షన్. మీరు ఒక ఫోన్ కెమెరాతో కూడా తీసేసిన, ఇఫ్ ద స్టోరీ ఈస్ రైట్, జనాలు చూస్తారు, పీపుల్ విల్ వాచ్.
ఎందుకంటే ఐవ్ సీన్ యంగ్‌స్టర్స్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి, "అన్న డీఐకి నేను ఒక 1,00,000 ఖర్చు పెట్టా. మ్యూజిక్‌కి నేను ఒక 50,000 ఖర్చు పెట్టా. నేను నేను దాని పేరేంటి డీఓపీకి, ఆర్టిస్ట్‌లందరికి ఇంతింత ఇచ్చా నేను. దిస్ ఈస్ వాట్ ఐ గేవ్. అండ్ ఐ స్పెండ్ లైక్ 5, 6 lakhs టు మేక్ దిస్ 20-minute షార్ట్ ఫిల్మ్." ఐయామ్ లైక్, బ్రో వై? నీ కథ మీద ఇది ఉంటే, అండ్ సమ్‌టైమ్స్ దే సే ఇక్కడ నేను ద హోల్ ఐడియా ఇస్ టు ప్రొజెక్ట్ ద కెమెరా యాంగిల్స్ ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. నోబడీ ఈస్ గోనా వాచ్ దాట్. ఎవరు చూడరు. కథనే చూస్తారు. నువ్వు మంచి కెమెరా వర్క్ చేసి సినిమా చూసిన తర్వాత, ఇఫ్ సంబడీ సేస్ మొత్తం సినిమా అయిపోయిన తర్వాత కెమెరాకి అద్దరిపోయింది అంటే సినిమా బాగాలేనట్టే. యూ నో బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. సో ఇఫ్ సంథింగ్ స్టాండ్స్ అవుట్, that means it is not that person has done a brilliant job. Kaal that person has not been in sync with the entire crew తో అతను sync లో లేడు. Or rest of the departments failed and you succeeded because you might have done a brilliant job, but at the same time somewhere ఎక్కడో merger didn't happen right. So అలాగా డోంట్ వరీ అబౌట్ ద టెక్నికల్ వాల్యూస్. డోంట్ వరీ అబౌట్, ఎందుకంటే మెయిన్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు వి డెంట్ నో వాట్ టెక్నికల్ వాల్యూస్, వి డెంట్ నో. సినిమా అంతా గ్రెయిన్స్ ఉంటుందండి. మేము షూట్ చేసినప్పుడు రాత్రిపూట షూట్ చేస్తే అవుట్పుట్ తీసుకుంటే మొత్తం గ్రెయిన్స్ ఉన్నాయి. ఏంద్రా గ్రెయిన్స్ ఉన్నాయి అంటే, దాని గ్రెయిన్స్ అంటారు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. చుక్క చుక్కలు వస్తున్నాయి ఏంద్రా మొత్తం స్క్రీన్ మీద, దీన్ని ఏం చేయాలి దీన్ని అని చెప్పి ఏదో కలర్ వేసాం, ఆరెంజ్ కలర్ వేసాం, పర్పుల్ వేసాం, ఏం చేసినా పోవట్లేదు. మరి ఏం చేస్తే పోతుందిరా అంటే, ఇప్పుడు గూగుల్ బజార్లో నాట్ స్ట్రాంగ్. బ్లాక్ అండ్ వైట్ చేస్తే పోద్దేమో చూద్దాం. బ్లాక్ అండ్ వైట్ చేసాం, పోయింది. ఇలాగే రిలీజ్ చేద్దాం. ఇట్ వాజ్ ఆర్ హ్యాండిక్యాప్ దట్ వి రిలీజ్ ఇట్ దట్ వే. అండ్ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ ఫిల్మ్ ఈవెన్ టుడే. 1 గంట అనే షార్ట్ ఫిల్మ్ గురించి ఇప్పుడు 1 గంట నాకు చాలా ఇష్టం అన్న. 1 గంట బ్లాక్ అండ్ వైట్లో మస్తు తీసిన ఫుడ్ రెట్రో అదే నువార్ స్టైల్ తీసిన అన్న. నువార్ స్టైల్ తీయలేదు నేను కలర్ తీద్దాం అనుకున్నాం. చుక్కలు వచ్చినాయి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ చేసినాం అంతే. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. డోంట్ వరీ అబౌట్ కెమెరా యాంగిల్స్ అవన్నీ డిఓపి వరీ అవుతారు. యూ వరీ అబౌట్ యాజ్ అ క్రూ. ఫైండ్ యువర్ టీమ్, స్టార్ట్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్, స్టార్ట్ మేకింగ్ వాట్ ఎవర్ యూ క్యాన్. అది షార్ట్ ఫిల్మ్ అవుతుందా, 1 hour అవుతుందా, 20 minutes అవుతుందా, 1 నిమిషమే అవుతుందా, మేక్ ఇట్. అండ్ దట్ విల్ టేక్ యూ ప్లేసెస్. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ అస్ టు ప్లేసెస్. సుజిత్ ఈజ్ మేకింగ్ వండర్ఫుల్ వర్క్. ఓజీ కానీ, లేకపోతే ఇది దాని ముందేంటి ప్రభాస్ గారితో సాహు, యా. And now he's doing Nani Garu. We all started together. Tarun Bhaskar, that guy is amazing. Pawan Sadhaneni. So మేమందరం పవన్, ఇన్ఫాక్ట్ ఈ మృత్యుంజయ అవడం కారణం పవన్ సాధనేని. పవన్ సాధన లేకపోతే ఈ మృత్యుంజయ లేదు మాకు. సో అదే అంటున్నా, వి ఆల్ అంటే ఇది సినిమా, నా సినిమా చెయ్యాలి ఏంటంటే కథ చెప్పాలి, కథ చెప్పేద్దాం. సో డోంట్ వరీ అబౌట్, టు ఆల్ ద యంగ్స్టర్స్ హు బ్రూయింగ్, హు కమింగ్ అవుట్, డోంట్ వరీ అబౌట్ టెలింగ్. సినిమా చెప్పాలి అని ట్రై చేయొద్దు, కథ చెప్పాలి అని ట్రై చేయండి. ఇఫ్ ద లెంత్ ఇస్ 2 minutes, tell it in 2 minutes. If the length is 10 minutes, tell it in 10 minutes. And don't really worry about making it perfect. Tell the story right. ఎంత కుదిరితే అంత. ఇట్ విల్ టేక్ యూ ప్లేసెస్. ఎందుకంటే ఆ ఫస్ట్ కథ ఫస్ట్ చేసిన దాంట్లో మీరు అచీవ్ చేయలేకపోవచ్చు. యూ లెర్న్ ఫ్రమ్ దాట్. దెన్ యుల్ మేక్ అ సెకండ్ వన్, దెన్ యుల్ మేక్ అ థర్డ్ వన్. బై టైమ్ యూ మేక్ యూర్ ఫోర్త్ వన్, మీకు మిస్టేక్స్ తెలిసి ఉంటాయి, బెటర్మెంట్ అయి ఉంటుంది. అండ్ హౌ థింగ్స్ విల్, అంటే మా అందరికన్నా సుచిత్ అయితే ఉన్నారో, హీ మేడ్ ఫిలిమ్స్ లిటిల్ బిఫోర్ అస్. అంటే ఆ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా ఉన్నాయో లేదో తెలియదు కానీ చూసి అమ్మ ఏంద్రా ఇచ్చి పడేస్తాడు మనోడు. అంటే బేసిక్ కెమెరా వర్క్, అంటే బేసిక్ ఫ్రెండ్స్ వాళ్ళు దీంతో టెరెస్ మీద ఒక సీన్, కింద దీంట్లో ఒక సీన్ చేసి పెట్టేసేవాడు. అండ్ దెన్ వీ సా, మా కళ్ళ ముందు, మేము షార్ట్ ఫిల్మ్స్ చేసే మా కళ్ళ ముందు వీ సా హిమ్ గ్రో యాజ్ అ టెక్నీషియన్ టు బ్రిలియంట్ లెవెల్ ఇన్ ది షార్ట్ ఫిల్మ్ స్పేస్ ఓన్లీ. సో అలాగా, ఓన్లీ వెన్ యూ మేక్ మిస్టేక్స్, ఓన్లీ వెన్ యూ ఫాల్ ఫ్లాట్ ఆన్ యువర్ ఫేస్ ఇస్ వెన్ యూ నో the kind of betterments you can do. So if you want to be a filmmaker, start making it. Ante. Don't worry about anything else. నెక్స్ట్ కమింగ్ అప్ డేస్ లో హుషేన్ షా కిరణ్ గారి నుంచి థ్రిల్లర్స్ వస్తాయా, లేకపోతే ఇంకా డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయా? వస్తాయి, డిఫరెంట్ జోనర్స్ వస్తాయండి. See, I like thrillers and I like drama. What I really enjoy more than thrillers is drama is what I enjoy. Equally. More and కాదు, equally. So అంటే నా కథలో
పీపుల్ ఆర్ సెన్సిబుల్. They're not they're not dumb, or they're not stupid, or uh, they're not సెన్సిబుల్గా ఉంటారు కాబట్టి దే యూనో వాళ్ళు మాట్లాడే కానీ చేసే పనులు కానీ కొంచెం సెన్సిబుల్గానే ఉంటాయి. దట్ వర్క్స్ రియలీ నైస్ ఇన్ అ డ్రామా, దట్ వర్క్స్ రియలీ నైస్ ఇన్ అ థ్రిల్లర్. ఐ కెన్ రైట్ ఒక ఒక డ్రామాలో లవ్ స్టోరీ రాయగలను కానీ ఎంటైర్ లవ్ స్టోరీ రాయలేను. అట్లీస్ట్ దట్ ఈస్ మై హ్యాండిక్యాప్ రైట్ నౌ, బట్ ఐ వాంట్ టు బ్రేక్ దట్ అండ్ గో దేర్ ఇన్ ద ఫ్యూచర్. బట్ రైట్ నౌ ఐ విల్ వర్క్ మోర్ ఆన్ యాక్షన్స్ అండ్ డ్రామాస్ అండ్ థ్రిల్లర్స్. ఈ స్పేస్లోనే ప్రస్తుతానికి. మేబీ డౌన్ ద లైన్ ఎక్కడ ఇది కూడా బోర్ కొడుతుంది, అప్పుడు రిస్క్ చేస్తా. ఆల్ ద బెస్ట్ సార్. రేపు మీ నుంచి బెస్ట్ ఫిల్మ్స్ రావాలి. థ్యాంక్ యూ. మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము అండ్ ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో అండ్ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్. Thank you so much, Andy. It was lovely talking to you. Same to you, sir. Thank you.